ప్రియమైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. అలాగే మహోన్నతుని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరిట స్వాగతం, సుస్వాగతం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు దైవాశక్తి కలిగి విందాం. ఈ రోజున దేవుని వాక్యమునకు మూలవాక్యముగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచన భాగం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీ పాదములకు వందనాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో స్పష్టంగా మాట్లాడుటకు మీరు కనికరం చూపించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క లేఖన భాగంలో ఈ ఘట్టము యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచినటువంటి ఇతివృత్తాంతాన్ని మనకు తెలియచేస్తుంది. చాలా విషయాలలో యేసుక్రీస్తే దేవుడు అని ఎందుకు చెప్తారంటే, భూప్రపంచంలో మేధావులు కానీ అనేకమైనటువంటి వారు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా మరణమును గెలిచి లేచిన వారు ఎవరూ లేరు. అది మరణమును గెలిచి లెగవటము అనేది యాదృచ్ఛికమైనటువంటి చర్య కాదు, కానీ దానికి ముందుగానే కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన భక్తుల నోట ఈ మాటలు పలుకుతూ వచ్చాడు. ప్రభువారు కూడా సిలువ వేయబడి చనిపోక ముందే చాలా పర్యాయాలు తన శిష్యులతో నేను చనిపోయి మళ్ళీ 3వ దినమున తిరిగి లేస్తానని ప్రస్తావించాడు. అయితే ప్రభువారు చెప్పిన మాటలు తన శిష్యులు సరిగా లక్ష్య పెట్టలేదు, దాని మీద దృష్టి సారించలేదు. అయినను వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అన్నట్టు దేవుడు నమ్మదగినవాడు గనక తను ఏమైతే పలికాడో ఆ మాటను నెరవేర్చుచున్నాడు ఇక్కడ. కనుక మరణమును గెలిచి లేచి పునరుద్ధానుడయ్యాడు గనక యేసుక్రీస్తు దేవుడు అని చెప్పటానికి ఒక ప్రధానమైనటువంటి రుజువు. దానితో పాటు ఆయన యందు విశ్వసించిన వారు కూడా ఆయన రాకడలో లేపబడతారు అనటానికి ఇది మంచి హేతువై ఉందని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. రైట్, ఇక్కడ చూడండి. యేసు ప్రభువారు శుక్రవారం సాయంత్రము 3 గంటలప్పుడు సిలువలో చనిపోతే, ఆ సాయంత్రము అరిమతయి యోసేపు మరియు నికోదేము అనబడినటువంటి ఇరువురు కూడా యేసు ప్రభువారి సమాధి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువారిని ఉంచాడు. మరుసటి దినము విశ్రాంతి దినము కనుక ఆ విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించి, మరి విశ్రాంతి దినము గడిచిన తరువాత అనగా ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు మరికొంతమంది స్త్రీలు ఆ సమాధి వద్దకు వచ్చారు. యూదుల ఆచార ప్రకారం చనిపోయిన దేహమునకు అత్తరు పూయాలి. ఆ అత్తరు పూయుట కొరకే మగ్దలేని మరియ మరి ఇతర స్త్రీలు ఆ సమాధి వద్దకు వచ్చారు. వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ సమాధికి అడ్డంగా ఉన్నటువంటి రాయిని తొలగించటం వారు చూశారు. రాయి తొలగించబడి ఉండుట చూసి ఒకంత ఆశ్చర్యపడి మరి భయపడి సమాధిలోనికి తొంగి చూశారు. సమాధిలో తొంగి చూస్తే ప్రభువారు అక్కడ లేడు. ఆయనకు కట్టబడినటువంటి ఆ బట్టలు అక్కడ ఉన్నాయి, కానీ ప్రభువారు లేచాడు. ప్రభువారు అక్కడ లేడు. కనుక వీళ్ళు వెంటనే ఆ శిష్యుల యొద్దకు వెళ్ళి, పేతురు యోహాను శిష్యుల దగ్గరికి వెళ్ళి, అన్నా ప్రభువు లేచాడు అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు స్త్రీలందరూ వెళ్ళిపోయారు, కానీ మగ్దలేని మరియ మాత్రమే ఆ సమాధి వద్ద కూర్చుని ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుందంటే, నా ప్రభు దేహమును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని ఏడుస్తూ కూర్చుంది. ప్రభు దేహమును ఎత్తుకెళ్ళిపోయారు అని ఎందుకు ప్రస్తావించిందంటే,
ఆల్రెడీ యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి వ్యతిరేకమైనటువంటి ముఠ, ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, శాస్త్రులు కానీ, వీళ్ళు యేసు ప్రభువారు బతికొన్న దినాల్లో నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు, కాబట్టి ఒకవేళ లేస్తే అది ఇబ్బందికరమైంది, లేదా యేసు ప్రభువారు లెగకపోయినా సరే తన శిష్యులు వచ్చి ఆయన దేహం ఎత్తుకెళ్ళి మరుగు చేసి ప్రభువు పునరుద్ధానుడయ్యాడు అని ఒక మాట లోకంలో చెప్తారు. కాబట్టి ఇది మొదటి వంచన కంటే కడపటి వంచన బహుఘోరమై ఉంటుందని ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దూకయ్యులు కూడి ఆలోచించుకున్నారు. కనుక సమాధిని వద్ద కాపలా పెట్టమని పిలాతుని అడిగారు. కనుక ఇప్పుడు మగ్దలేని మరియ అంటుంది, నా ప్రభు దేహమును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అంటే, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంటే ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, అంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకమైనటువంటి ముఠ అని ఆమె ఏడుస్తూ కూర్చుంది. దేవదూతలు చెప్తున్నారు, ఇదిగో ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు అంటున్నారు. అక్కడ ఉన్న దేవదూతలు ఆమెతో చెప్తున్నారు, మృతులలో నుండి ఆయన లేచి ఉన్నాడు. ఈ వర్తమానం ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఇక్కడ గమనించండి, మగ్దలేని మరే ఏడుస్తూ ఉంటే దేవదూతలు ఏం చెప్తున్నారంటే, ప్రభువు సజీవుడై ఉన్నాడు, మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏమన్నారంటే, ఆయన శిష్యులకు తెలియచేయండి ప్రభువు లేచాడని. శిష్యులకు తెలియచేస్తూ ఏం చెప్పాలంటే, శిష్యులను గలిలయ ప్రాంతమునకు రమ్మని ప్రభువు చెబుతున్నాడని చెప్పండి. గలిలయ ప్రాంతంలో వారిని ప్రభువు కలుసుకుంటాడు, కాబట్టి శిష్యులకు చెప్పండి గలిలయ ప్రాంతమునకు రమ్మని చెప్పమని. కాబట్టి మగ్దలేని మరియ ఈ మాటను తీసుకెళ్ళి శిష్యులకు చెప్పితే శిష్యులు ఆ మాటను నమ్మలేదు, ఆ మాటను పక్కన పెట్టారు. ఇప్పుడు పునరుద్ధానుడైనాక గలిలయ కొండలకి వెళ్ళటానికి యేసు ప్రభువారికి పట్టిన టైము 40 days. అక్కడ చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడెను. అంటే పునరుద్ధానుడయ్యి మగ్దలేని మరియకు చెప్పిన మాట ఏంటంటే, తన శిష్యులను గలిలయ ప్రాంతమునకు రమ్మన్నారు. కానీ శిష్యులు నమ్మే పరిస్థితిలో లేరు, నమ్మటం లేదు. కారణం ఏంటంటే, కాపరిని కొట్టుము గొర్రెలను చెదరగొట్టుము అన్న ప్రవచన వాక్ ఏదైతే ఉందో, శిష్యుల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టేటప్పటికీ ఈ శిష్యుల యొక్క గుండెలు అవిసిపోయినాయి, జారిపోయినాయి, భయంతో నింపబడ్డాయి. కాబట్టి వారికి ఎంత విశ్వాసం ఉన్నా, ప్రభువు మీద ఎంత ప్రేమ ఉన్నా, ఆ మరణ భయము పట్టుకోవటం చేత వీళ్ళు ఒక్కింత ప్రభువులో వెనక్కి మళ్ళారు, వెనకడుగు వేశారు, విశ్వాసములో జారిపోయారు. జారిపోవటమే కాదు, ఇప్పుడు దైవ సంబంధమైన ఏ మాటను కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. అవును ప్రియులారా, మనము విశ్వాస జీవితంలో ఎంతో విశ్వాసం కలిగి ఉంటాం, ఎంతో దేవుని మీద ప్రేమ కలిగి ఉంటాం, ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం, దైవం కొరకు ఏదైనా చేయటానికి సిద్ధపడతాం, ఇష్టపడతాం. కానీ ఏదైనా ఒక బలమైన శ్రమ వస్తే, ఒక భయాందోళన పరిస్థితులు వస్తే, ఒక విపత్తు వస్తే, మనకి యేసయ్య మీద ప్రేమ ఉన్నప్పటికీ ఈ భయమును బట్టి మనము ఆయనను నమ్మలేని పరిస్థితి, ఆయన కొరకు ఏమీ చేయలేని పరిస్థితి మనలో కలుగుతుంది. అంటే విశ్వాసములో సడలిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధైర్యం చెడిన ఈ శిష్యులను, విశ్వాసములో వెనకకు మళ్ళిన శిష్యులను మళ్ళీ బలపరచాలి, మళ్ళీ వారిని విశ్వాసములో బలవంతులు చేయాలి, ఆత్మీయంగా స్థిరులు చేయాలి. కనుక ప్రభువు వారి కొరకు 40 దినాలు సమయమును కేటాయించాడు. 40 దినములు సమయమును కేటాయించి 10 పర్యాయాలు శిష్యులకు కనపడి తనను తాను అగపరుచుకున్నాడు. మగ్దలేని మరియ తోటమాలిగా ప్రభు తన దగ్గరకు వస్తే ప్రభువును గుర్తుపట్టి రబ్బూని అని ఆయనను ముట్టుకోపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దన్నాడు. కానీ తోమా, నేను ఆయన గాయాలలో వ్రేలు పెడితేనే నమ్ముతాను అన్నప్పుడు వాళ్ళలో విశ్వాసం కలిగించట కొరకు ప్రభు ఒక్క స్టెప్ కిందకి దిగి తోమాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మగ్దలేని మరియ ముట్టుకుంటానంటే ముట్టుకోవద్దన్నాడు. అది దైవ చిత్తం, అది తథ్యం. ఆయన మహిమపరచబడాల్సి ఉంది, ఆయన పరమునకు ఎక్కిపోవలసి ఉన్నది. కనుక మానవ శరీరం అతనికి తగలకూడదు. కనుక మగ్దలేని మరియని అన్నాడు, నువ్వు ముట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాలన్నాడు.
అది నిశ్చయత, అది కండిషన్. కానీ శిష్యులలో విశ్వాసము బలపరచుట కొరకు ప్రభు ఏం చేశాడంటే ఒక్క స్టెప్ తగ్గి నా గాయాలలో వ్రేలు పెట్టమని తోమాకు అవకాశం ఇచ్చాడు. ఈ మాటలు మనం వింటుండగా మనలను అనునిత్యము ప్రతి దినము కూడా మనలను విశ్వాసంలో బలపరచుట కొరకు ప్రభు తనను తాను తగ్గించుకుంటూ, ఏ స్థాయికైనా తనను తాను తగ్గించుకుంటూ మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు, మనల్ని బలపరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విధముగా 40 దినాలు వారికి అగపడి వారికి రుజువులు కనపరిచి నేను మనుష్యుడను, నేను క్రీస్తును, నేను పునరుద్ధానుడయ్యాను అని ప్రభువు తనను తాను రూఢిపరుచుకున్నాడు. ఎట్టకేలకు శిష్యుల విశ్వాసము బలపడింది. స్తోత్రం. ఇప్పుడు మొదటిగా మగ్దలేని మరియకు ప్రభు ఏమైతే చెప్పాడో గలిలయకు రమ్మని, ఈ 40వ దినము శిష్యులు గలిలయ కొండ వైపుకు వచ్చారు. గలిలయ కొండ మీద ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. దేవదూతలు యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయ కొండ మీద నుండి పరలోకమునకు ఆరోహణమవుతున్న సమయంలో పరలోకము నుండి దేవదూతలు ఇద్దరు కొండ మీదకు దిగి వచ్చి ఆ గలిలయ కొండ క్రింద దిగువ భాగములున్న శిష్యులతో ఇంకా అనేక మంది మనుషులు ఎంతమంది ఉన్నారంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 6వ వచనం. 1 కొరింథీ 15:6. అటుపెమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం ముందే కనబడి గలిలయ కొండ మీద యేసు ప్రభు వారు కనపడినప్పుడు, అంటే శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు, అది లాస్ట్ సారి 40వ దినమున ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు జనసంఖ్య ఎంతమంది అంటే 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. స్తోత్రం. కనుక యేసుక్రీస్తు పునరుద్ధానం అబద్ధము అని చెప్పేటువంటి వారికి ఇది ఒక పెద్ద చెంపపెట్టు. కాబట్టి అక్కడ కనపడి యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్న పాయింట్ ఇది. గలిలయ కొండ మీద నుండి ప్రభు ఎలాగూ పరలోకానికి చేర్చబడ్డాడో అలాగే మళ్ళీ గలిలయ కొండ మీదకి దిగి వస్తాడని ఒక్క ప్రవచనం అని చెప్పాలి. ఈ మాట దేవదూతల ద్వారా దేవుడు ఈ మాట చెప్పిస్తున్నాడు. అంటే ఇది 2వ రాకడకు సూచన. యేసు ప్రభు వారు చెప్పాలి, ప్రభు శిష్యులకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆ విషయాలు చెప్పటం కొరకు వాళ్ళని రమ్మన్నాడు. ఏ ఏ విషయాలు చెప్పాడు అనేది ఒకంత మనము గమనించేద్దాం. అపోస్తల కార్యాలు 1:11. గలిలయ కొండ మీద నుండి ప్రభు ఎలాగూ పైకి చేర్చబడ్డాడో అలాగే మళ్ళీ కిందకి దిగి వస్తాడు. అంటే ఇక్కడ ఒక సందేశం చెప్తున్నాడు, ఒక విషయం చెప్తున్నాడు. ఏమంటే మళ్ళీ ప్రభు 2వ రాకడలో ఈ కొండ మీదే దిగుతాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది నమ్మాల్సిన విషయం. 2వ చెప్తున్నాడు చూడండి, 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని, అపోస్తల కార్యాలు 1:4లో ఉన్న ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. 2వ విషయం శిష్యులకు చెబుతున్న విషయాలు. 2వ విషయం ఏంటంటే నేను మీకు ఆల్రెడీ వాగ్దానం చేశాను. నేను సిలువకు అప్పగింపబడక ముందే మీకు వాగ్దానం చేశాను. మీతో ఎల్లప్పుడూ నేను ఉండులాగున నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్దకు ఆదరణకర్తను పంపిస్తానని. నేను మీ వద్దకు ఆదరణకర్తను పంపిస్తానని నేను మీకు చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి ఆదరణకర్తను మీకు ఇస్తానని తండ్రి నామమున నేను మీకు ప్రమాణం చేశాను. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యెరూషలేములో నుండి వెళ్ళక ఆదరణకర్తను పొందుకునేంత వరకు, పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు నిలిచి ఉండండి అన్నాడు. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏం చెప్పాడంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని 3వ మాట చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు దర్శనములో కనపడ్డాడు అన్నా, లేదా ప్రభువు మనకి కనపడుతున్నాడు అంటే మనము చేయాల్సిన పనిని మనకు అప్పచెబుతాడు. ఆ రోజు మనం ఏం చేయాలనేది దేవుడు మనకి చెప్పటానికే తన ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు మరియకు గబ్రియలు దూత కనపడినా,
ఎలిజబెత్కు గబ్రియేలు దూత కనపడిన, జకర్యాకు గబ్రియేలు దూత కనపడినా, ఎవరికి దేవుని దూత కనపడ్డా, ప్రభువు కనపడ్డా ఏంటి సందేశం? దర్శనం వచ్చిందని సంకలు కొట్టుకోవటానికి కాదు. ప్రభువు కనపడ్డాడు అంటే ఒక పని చెప్పబోతున్నాడు, ఒక పని మన చేత చేయించబోతున్నాడు. అది మనము గమనించాలి. శిష్యులు ప్రభువు కనపడటమే గొప్ప సంగతి అనుకున్నారు, ప్రభు పునరుద్ధానుడు అవటమే గొప్ప సంగతి అనుకున్నారు. మరి గలిలయ కొండ దగ్గరికి వచ్చినాక అక్కడ ప్రభువు కనపడుతుంటే గొప్పగా ఫీల్ అయ్యారు. కానీ ప్రభువు ఏమి సందేశం ఇస్తున్నాడు అంటే 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి నేను మీకు వాగ్దానం చేసి ఉన్నాను, కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. ఈ రోజు నుంచి మీ యొక్క దృష్టి దేని మీద ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నేను పంపిస్తాను. పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు యెరూషలేములో నుండి ఎక్కడికి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కాబట్టి దాని మీద మీరు దృష్టి సారించండి. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రత్యక్షతలు, దర్శనములు కావాలి. కానీ అవి దేనికి కావాలి? ఎక్కువ మందికి ఇతర వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి దర్శనాలు కావాలి. సేవకులకి దర్శనాలు చెప్తారు. ఇవి కాదు. దర్శనాలు అంటే ఏంటంటే మనకి ఏదో ఒక పని అప్పచెప్పబోతున్నాడు, మనము దేవుని పని ఒకటి చేయాలి. అది మనం గమనించాలి. కాబట్టి శిష్యులకు 3 విషయాలు చెప్పాడు. 1, యెరూషలేములో నుండి పరిశుద్ధాత్మను పొందుకోండి. 2, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులను చేయండి. 3వది, గలిలయ కొండ మీదకి ప్రభువు రాబోతున్నాడు, కాబట్టి 2వ రాకడ ఉంది. అది మీరు నమ్మండి, ఆలేతిగానే ప్రజలకు బోధించండి. ఈ 3 పనులను అప్పచెప్పటానికి శిష్యులకు గలిలయ కొండ యొద్దకు రమ్మన్నాడు. గలిలయ కొండ యొద్దకు రావటానికి శిష్యుల యొక్క విశ్వాసం సన్నగిలిపోయింది. కాబట్టి వాళ్ళని బలపరచుట కొరకు 40 దినాలు కేటాయించారు. ప్రభువు మాట తీసుకున్న తర్వాత వాళ్ళు యెరూషలేము మేడగదిలోనికి వెళ్ళి మేడగదిలో 10 దినాలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేశారు. యేసు ప్రభువారు పస్కా పండుగ దినమున సిలువ వేయబడితే 40 దినాలు కేటాయించుకుని శిష్యులకు కనపడి, ఆయా రీతులుగా ఆయా సందర్భాలలో వారికి కనపడి వారి విశ్వాసాన్ని దృఢపరిస్తే ఆ 40వ రోజు నుంచి 10 దినాల పాటు వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడితే పెంతెకోస్తు పండుగ దినం అంటే 50వ రోజు, పస్కా పండుగ నుండి 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినం. ఈ పెంతెకోస్తు పండుగ దినమున దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానమైనటువంటి ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను శిష్యుల మీదకు పంపించాడు. కాబట్టి ప్రభువు గలిలయ కొండ మీద శిష్యులకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని వారు సక్రమముగా సద్వినియోగపరిచారు, వాటిని నెరవేర్చారు. ఆ మొదటి పని అయిపోయినాక 2వ పని వారికి అప్పచెప్పింది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి. కాబట్టి స్వార్థను ప్రకటించే పని ఇక ఆ రోజు నుంచి ప్రారంభమైంది. అంటే సంఘము కట్టటము ఆ రోజు నుండి ప్రారంభమైంది. పెంతెకోస్తు పండుగ దినము నుండి సంఘము ప్రారంభమైంది. ఈ సంఘ పరిచర్య చేస్తుండగా దేవుడు ఎన్నో అద్భుతాలను చేసి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసి అనేకులను తన వైపు ఆకర్షించుకున్నాడు. అంత మహోన్నతంగా జరుగుతున్న ఈ పరిచర్య విషయంలో హేరోదు శిష్యులను పిలిచి, యేసు ప్రభువారి శిష్యులను పిలిచి, మీరు సువార్తను ప్రకటించడానికి వీలు లేదని కరాఖండిగా చెప్తాడు. అప్పుడు శిష్యులు హేరోదుతో చెప్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్న వాటిని విన్న వాటిని. స్వార్థ పరిచర్య చేయటంలో అంత పూలబాట ఉండదు. అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయి. ఈ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఒకప్పుడు యేసు ప్రభువుని పట్టుకుంటేనే భయపడి పారిపోయిన వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న తర్వాత వీరిలో ఒక నిశ్చయత వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవసరం మన జీవితాల్లో అంటే, మనం ఒక నిశ్చయతకు రావాలంటే, మనం ఒక స్టెబిలిటీగా ఉండాలంటే, మనం ఒక స్టాండ్ ఫామ్ కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల మనకి అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రానంత వరకు శిష్యులకు ఆ నిశ్చయత లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాక వారిలో నిశ్చయత వచ్చింది. ఆ నిశ్చయతను బట్టి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని
చెప్పకుండా ఉండలేమని చెప్పారు. అంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, ప్రాణాపాయ పరిస్థితి ఉన్నా సరే క్రీస్తుని గురించి ప్రకటించకుండా ఉండలేమని వాళ్ళు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో ఎప్పుడైనా, ఏ దేశంలో అయినా, ఎప్పుడైనా ఒక్కొక్కసారి ప్రభువుని ప్రకటిస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. ప్రభువుని నమ్ముకుంటే అనేకమైన ఇక్కట్లు, ఇబ్బందులు వస్తాయి. ఇవి ముందుగానే చెప్పాడు యేసు ప్రభువారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. నువ్వు ఏ పరిపాలనలో ఉన్నావు? రాచరిక పరిపాలన ఉన్నావా, లేదా సైనిక పరిపాలన ఉన్నావా, లేదా డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నావా, ఎందులో ఉన్నావో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందులో ఉన్నావు అనేది కాదు. క్రీస్తును అంగీకరిస్తే, క్రీస్తును ప్రకటించటం ప్రారంభిస్తే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి శక్తులు ఒక్కొక్కసారి మన మీద దాడి చేస్తాయి. అది లోకంలో మనకి శ్రమ. ఆ శ్రమ వస్తుందని ప్రభువు ముందే చెప్పాడు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయును అని అనుకుని దినములు వచ్చునన్నాడు. అది ఎవరికి ఇంటిచ్చాడు? మొదట శిష్యులకి ఇచ్చాడు, శిష్యుల ద్వారా అందరికీ ఇచ్చాడు అన్నమాట. కనుక దానిని మనం దృష్టిలో పెట్టుకుని క్రీస్తు కొరకు ఒకవేళ శ్రమ పడాల్సి వస్తే అంతకన్నా మహాభాగ్యం లేదు అని ఒక నిశ్చయత కలిగి ఉండాలి. అందుకన్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎందుకు శక్తిని ఉండాలి? నాకు సాక్షులుగా ఉండటానికి. అంటే నాకు సాక్షులుగా ఉండాలంటే మీ శక్తి సరిపోదు, మీ ఆలోచన సరళి సరిపోదు, మీరు తీసుకున్నటువంటి స్టాండ్ ఫామ్ సరిపోదు. అంది స్థిరముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయం నీకు అవసరము అని ప్రభువు తన శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యులకు చెప్పిన మాటే ఈ రోజున నీకు నాకు చెబుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీవు పరిశుద్ధాత్మను పొంది ఉన్నావా? లేని ఎడల పరిశుద్ధాత్మను పొందుకొనడానికి సంసిద్ధులు కండి. ప్రభు సన్నిధిలో ప్రార్థనతో గడపండి. ప్రభు కృప మనకి తోడైండులాగన సహాయం చేయనుగాక. కనుక పునరుద్ధానుడైన యేసు ఏమి చేశాడు? పునరుద్ధానుడైన యేసు ఏం చేశాడు? పునరుద్ధానుడు అవటం వల్ల ఏం జరిగింది? ఈ 2 పాయింట్లు ఇందులో ఉంటాయి. యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందటం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? ఒకటి. రెండవది, ఆయన ఏం చేశాడు అంటే ఆయన శిష్యులకు ఒక పని అప్పజెబుతున్నాడు. అందుకు 40 days ఆయన కేటాయించుకున్నాడు. ఈ 40 days ఎందుకు కేటాయించుకున్నాడు అంటే వాళ్ళ విశ్వాసమును దృఢపరచడానికి. పునరుద్ధానుడైన యేసు ఏం చేశాడు అంటే మరణము మీద జయమునిచ్చాడు. కాబట్టి సువార్త ప్రకటించేటప్పుడు వీటిని మనము దృఢంగా నమ్మాలి, వీటిని మన జీవితాల్లో ఖచ్చితంగా తీసుకోవాలి. కనుక ఈ ఖచ్చితము, ఈ నిశ్చయత రావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. కనుక ఆ రోజు నుంచి శిష్యులు మరింతగా పరిచర్య చేశారు. పరిచర్యలో విస్తృతమైనటువంటి అద్భుతాలను చూశారు. ఈ రోజున దేవుని వాక్యమైన ప్రియమైన బిడ్డ, నీవు విశ్వాసములో సన్నగిల్లే ప్రతిసారి, విశ్వాసంలో తొట్టుబడే ప్రతిసారి, నీ కష్టాలను బట్టి కానీ, నీ బాధలను బట్టి కానీ, నీ శ్రమలను బట్టి కానీ నువ్వు కుంగిపోయే ప్రతిసారి బలపరచడానికి ఆయన తనను తాను తగ్గించుకుంటూ నీ దగ్గరకు వస్తున్నాడు. వాక్యం ద్వారా రాని, ప్రేరేపణ ద్వారా రాని, దర్శనం ద్వారా రాని, ఏ రీతిగా నీ దగ్గరకు వచ్చి నీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. అటు దీవిన మీకు అనుగ్రహింపబడును గాక. ప్రభు చేతి నీడకు రండి. ప్రభు దీవించాలని మనస్ఫూర్తి కోరుకోండి. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు.